నమస్తే. నమస్తే అండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి ఆటోలు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం పెట్టిన తర్వాత ఆటో వాళ్ళకి ఎలా ఉంది? మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టింది బాగానే ఉంది కానీ ఆటోలకి దెబ్బ పడింది ఆ వార. ఎందుకంటే వచ్చే టికెట్లు కూడా ఉచిత బస్సు అని వాళ్ళకి ఎక్కేస్తున్నారు. మాకు తగ్గింది, కలెక్షన్ తగ్గింది. అదే ఉచిత బస్సు లేకపోతే మాకు ఇంకొక 500 400 ఎక్స్ట్రా వచ్చాయి. ఈ జనం ఏం చేస్తున్నారు, ఆటోలు ఎక్కకుండా ఉచిత బస్సు అని బస్సు ఎక్కేస్తున్నారు. అందువల్ల మేము నష్టపోతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం చేసింది మా ఆటోలకి ఆ నష్టం చేసింది. అది గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 10,000 ఇచ్చారు నిజమేనా? అది వాస్తవమే, ఇచ్చారు. అంటే ఇప్పుడు గతంలో ఏ సీఎం అయినా గుర్తించారు ఆటో వాళ్ళని, ఇప్పుడు ఈ జగన్ గారు గుర్తించారా? ఏ సీఎం గుర్తించలేదు. ఈయన మొన్న 15వ తారీఖు జనవరి 15వ తారీఖు ఇస్తానన్నారు. ఇంతవరకు దాని గురించి ఏం పెట్టలేదు. ఒక జగన్ గుర్తుపెట్టుకున్నారు, ఇచ్చారు. దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ అయిందన్న? దానివల్ల మేము ఇన్సూరెన్స్ కట్టుకున్నాం ఆ డబ్బులతో. అది ఇప్పుడు అలా లేదు. ఆ డబ్బులతో వచ్చిన డబ్బులతో సంవత్సరానికి ఒకసారి ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. వారు ఇచ్చిన డబ్బులతో మేము ఇన్సూరెన్స్ కట్టుకున్నాం ఆటోకి. అంటే ఇప్పుడు 10,000 ఇచ్చాడు జగన్ గారు ఉన్న టైంలో ఇచ్చాడు, కానీ 20,000 రూపాయలు కేసుల రూపంలో తీసుకున్నాడు అన్నారు. అయ్యే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తారు, అది అవాస్తవము. కాబట్టి 10,000 ఇన్సూరెన్స్లు కట్టుకున్నాం. కొంతమంది ఇన్సూరెన్స్లు కట్టుకున్న వాళ్ళు కుటుంబ అవసరాల కోసం వాడుకున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఫ్రీ బస్ పెట్టిన కాడి నుంచి. ఈఎంఐలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈఎంఐలు కూడా ఇబ్బంది పడతాం. మరి కలెక్షన్ తగ్గుతుంది కదా మాకు. అందరూ బస్సులు ఎక్కి వెళ్తుంటే మేము ఇక నుంచోవాలి ఆడ. అది ఇప్పుడు 100 మంది వచ్చేవాళ్ళు 50 మంది అడిపోతున్నారు. మాకున్న 50 మంది, ఆ 50 మందితో జీవనం గడపాలి. అది మధ్యకాలంలో ర్యాపిడో, ఓల్వో కూడా దానివల్ల కూడా నష్టమే. దానివల్ల కూడా నష్టమే, చాలా నష్టం. ర్యాపిడో ఏం చేస్తున్నాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పటికీ 150 రూపాయలది 80 రూపాయలు, 65 రూపాయలు అట్లా పెడుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మీకు ర్యాపిడో మాకు తక్కువ కదా, మీరు ఎక్కువ చెబుతున్నారు, దానికి దీనికి టాలీ చేయండి అని ఒకసారి ఒక వ్యక్తిని చూపిస్తే మరి నేను 80 అడిగాను, ఆడు 150 ఉంది కదండి అన్నారు. మరి అది ర్యాపిడో వల్ల కూడా మాకు ఇబ్బందే ఆటో వాళ్ళకి. మరి దీన్ని చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్ళదా మీ ఆటో సంఘాలు? వెళ్తున్నారు. అందరం కూటమిగా మేము ఒకరికొకరికి మాట్లాడుకుంటున్నాం. ఇది పెద్దవాళ్ళ దగ్గరికి దృష్టికి చేర్చాలని. అది